రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. సూర్యోదయం మొదలుకొని కూడా ఈ రాత్రి సమయం వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు తోడై ఉన్నందుకు, మీ కరుణను చూపించినందుకు స్తోత్రాలు నాయన. అయా, మా పనులన్నిటినీ కూడా ఈరోజు దీవించారు. మా జ్ఞానం దయచేశారు, మాకు బలం దయచేశారు, శక్తిని అనుగ్రహించారు తండ్రి. ఏ లోటు లేకుండా మమ్మల్ని పోషించారు ప్రభువా. మేము జరిగించినటువంటి ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరమైన ప్రయాణంగా మార్చారు నాయన. అందును బట్టి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిన మమ్మల్ని రాత్రిని సజీవులుగా నిలవబెట్టుకొని ఈ విధంగా మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు, కుటుంబంతో సంతోషించే సమయం అనుగ్రహించినందుకు మీకే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడదను అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ద్వారా ప్రభువా సెలవిస్తున్నారు. అవునాయనా, అయ్యా, ఈ లోకం ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా, మీ బిడ్డలై ఉన్న మమ్మల్ని మీరు రక్షిస్తారని, కాపాడతారని వాగ్దానం చేస్తున్నారయ్యా. ఈ లోకంలో జరిగే సంఘటనలను చూసి ఎవ్వరు కూడా భయపడకుండా మీ వైపు చూస్తూ ధైర్యముగా జీవించగలిగే కృప దయచేయండి. ఈ రోజున వారు ఏ సమస్యతో ఉన్నా ఆ సమస్య వారినేమి చేయలేదనే విశ్వాసము, నమ్మికను వారి హృదయంలో కలగజేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ఎవరైతే బిడ్డలు తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి ఎడల మీ కార్యాలను జరిగించండి. వారికి మీరు తోడై ఉండండి, వారి ప్రయత్నాలకు మీరు తోడై ఉండండి. అయ్యా, వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. అయ్యా, వ్యాధి బాధలతో ఎవరైతే హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారో, ఐసీయూలలో ఉన్నారో, ఆపరేషన్స్ కోసం ప్రార్థనలు చేస్తున్నారో కృప దయచేయండి. వారికి తండ్రి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి తండ్రి. డిశ్చార్జ్ అవ్వడానికి కృప దయచేయండి ప్రభువా. అయ్యా, భయంకరమైన వ్యాధులు, రోగాలు, క్యాన్సర్స్ వంటి సమస్యల నుంచి కూడా సంపూర్ణ విడుదల దయచేయండి. అయా, అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారు. ఆ అంధకార దురాత్మ క్రియల నుంచి యేసు నామంలో సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి, బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ నుంచి, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి, స్కిన్ ఎలర్జీస్ నుంచి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్, లివర్ సమస్యల నుంచి, కిడ్నీ సమస్యల నుంచి, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి సంపూర్ణమైన స్వస్థత ప్రతి బిడ్డకు దయచేయండి. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. అయా, గొంతు సంబంధమైన, చెవి, కంటి సంబంధమైన సమస్యల నుంచి స్వస్థపరచండి తండ్రి. నాయన, ఎవరైతే బిడ్డలు బయటికి చెప్పుకోలేని వ్యాధులు ఉన్నాయో వాటి నుంచి కూడా స్వస్థత దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. వారి కన్నీటిని తొడవండి ప్రభువా. అయా, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహముల విషయంలో మీ చిత్తం ఏదైతే ఉందో దానిని నెరవేర్చండి. కోర్టు కేసులు చిక్కుబడ్డారు, ల్యాండ్ సమస్యల్లో ఉన్నారు. అయా, వాటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. అయా, కుటుంబాల్లో సమాధానం లేని గజిబిజి, గందరగోళం వంటి పరిస్థితుల్లో నుంచి ప్రతి బిడ్డను లేవనెత్తండి. భార్యాభర్తల మధ్య సమాధానం, తల్లిదండ్రులకు యవన బిడ్డలకు మధ్య సమాధానం దయచేయండి తండ్రి. అదేవిధంగా రక్త సంబంధికుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా కృప దయచేయండి ప్రభువా. నాయనా, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో అప్పుల నుంచి వారిని లేవనెత్తండి ప్రభువా. ఆర్థిక కష్టాలు వారి దగ్గర లేకుండా కృప దయచేయండి నాయన. వారి ఎదుట మోసుకుపోయినటువంటి ప్రతి ద్వారాన్ని తెరవండి. వారి ప్రయత్నాలను సఫలపరచండి. వారి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను అభివృద్ధి పరచండి నాయన. అదేవిధంగా తండ్రి, వివిధ దేశాల్లో ఉన్నారు, వారందరికీ కూడా రక్షణ మీరే దయచేయండి తండ్రి. విదేశాలు వెళుతూ ఉన్నారు, ఇమిగ్రేషన్స్, ఆ ఇంటర్వ్యూస్లో, వీసా విషయంలో సహాయం అనుగ్రహించండి ప్రభువా. నైట్ డ్యూటీల్లో ఉన్నారు,
నైట్ ప్రయాణాలు చేస్తూ ఉన్నారు నాయన, వారికి మీ కంచె, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి. మీ కృపలో వాటన్నిటిని బిడ్డలకు దయచేయండి ప్రభువా. మారు మనసు లేని వారు ఉన్నారు నాయన మా మధ్య, వారందరికీ మారు మనసు దయచేయండి. వారికి కలిగిన ప్రతి చెడు అలవాటు నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా అయ్యా, మా భారతదేశాన్ని కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. దేశ ప్రజలను దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి ప్రభువా. నాయన, ఈ రాత్రి కాలంలో అలసిపోయిన దేహములతో మేము నిద్రపోతుండగా ఎటువంటి కలతలు లేకుండా, కలవరాలు లేకుండా, భయాలు లేకుండా, నిద్రలేమి పీడకలల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కంటి నిండా సేద తీరే కృప దయచేయండి అయ్యా. దొంగల వలనను, దురాత్మ క్రియల వలనను, శత్రువుల వలన, ఎటువంటి హాని కలిగించే పరిస్థితుల వలన ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ యొక్క అగ్ని కంచె ప్రతి గృహము చుట్టూ దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. మాకు కలిగిన సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా మేమందరం కూడా ఉదయాన్నే సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకుని మీ నామాన్ని స్తుతించే విలువైన అవకాశం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.